ఎందుకు లేట్ చేశాడంటే ఇంకొక దగ్గర లోన్ పెట్టి 5,000 మిగిల్చాడండి. అదే కంపెనీ వేరే ట్రాన్స్ఫర్ చేస్తే 5,000 మిగిల్చాడు. వీళ్ళు అన్నారు 10,000 కట్ అవుతున్నారు, వాళ్ళైతే 4,000 కట్ అవుతుంది, ఉన్న డబ్బులన్నీ మీకు మిగులుతాయని చెప్పారు. అలాగే నేను ముందు అనుకున్నాను, దేవుడా నాకు కారు ఇచ్చినప్పుడు అద్భుతం చేసి ఇవ్వదండి, నాకు నార్మల్గా ఇవ్వద్దు, ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్ముకున్నాను కదా, అద్భుతం చేయమంటే దేవుడు. అయితే నాకు లోన్ ఇస్తాను అతను వేరందరికి వెళ్ళినప్పుడు లోన్ ఇచ్చాడండి. 2 రోజులు టైం పడుతుంది అన్నాడు. అయితే ఇంకా చెక్ రాలేదు. చెక్ రాకపోతే బండి అని అన్నాడు, నీకు డబ్బులు వెనకపోతే బాబు అని ఫోన్ చేస్తున్నాడు కంపెనీ అతను. చెక్ రాలేదు, చెక్ ఫెయిల్ అయిపోయింది. ఈ రోజు డెలివరీ చెక్ ఫెయిల్ అయిపోయింది. తండ్రి ఏం చేస్తావు అనుకున్నాను మనసులో. సరే మేనేజర్ దగ్గరికి వెళ్ళాను సాయంత్రం మధ్యాహ్నం. సరే బాబు నీకు మాట ఇచ్చాను కదా, చెక్ కూడా నీకు లేదు, నువ్వు వెళ్ళి కార్ తెచ్చేసుకో, నీకు ఎందుకు తాళం ఇస్తాను, కార్ తెచ్చేసుకో, నీ చెక్ కూడా నేను మాట్లాడుకుంటాను చెప్పానండి. దేవుడు నేను అనుకున్న రీతిగా నాకు అద్భుతంగా చేశాను. చెక్ ఇవ్వకుండా కారు ఎప్పుడు ఇవ్వరండి. నీ కట్టిన ₹1,00,000కి 3,50,000 కారుకి చెక్ ఇవ్వకుండా కారు ఇవ్వరు. కానీ మేనేజర్ వాళ్ళు పడ్డారు, చెక్ మాత్రం ఇవ్వలేదు. చెక్ ఇవ్వకుండా నాకు దేవుడు కారు ఇచ్చినా సహాయం చేశాడండి. ఈ మేలు నేను మర్చిపోలేను. ఎందుకంటే నా కారు విషయంలో చేసిన అద్భుత కార్యాన్ని దేవుడు అడిగినట్టు నాకు ఇచ్చాడు. అందుకే ఈ సాక్ష్యం ఎంతతో పంచుకోవాలని కోరుకున్నాను. పాస్టర్ గారికి, అమ్మగారికి వందనాలండి. ఈ దేవుడికి మహిమ కలిగినాక.